అకౌంట్ అంటే నార్మల్ గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం VPN కనెక్ట్ చేసుకుని ఏదైనా VPN అంతే కదా పర్టికులర్ గా ఏదైనా అంతే కదా మరి. VPN అయితే పీకేదేం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ రూల్ అయితే కష్టం లేపుతారు. నేను పుష్ప టూ హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. విన్నారు మీరు ఈ ఆడియో టేప్ని, సంచలనం కలిగిస్తున్న ఆడియో టేప్ని విన్నారు. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్న ఆడియో టేపు. దీన్ని బిగ్ టీవీ ధృవీకరించడం లేదు అంటే అది మెగా ఫ్యాన్స్ వర్సెస్ లేకపోతే బన్నీ ఫ్యాన్స్ మధ్య జరిగిందా, లేకపోతే ఇద్దరు బన్నీ ఫ్యాన్స్ మధ్య ఏదైనా ఒక కుట్రతో జరిగిందా, లేకపోతే నిజంగానే మెగా ఫ్యాన్స్ దీన్ని కుట్ర రూపంలో చేస్తున్న ఆడియోగా ధృవీకరించాలనేది బిగ్ టీవీ ధృవీకరించడం లేదు. కానీ ఈ ఆడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతుంది, ఒక సంచలనంగా మారుతుంది. ఇంతకీ ఇంత కుట్ర పనాల్సిన అవసరం ఏమొచ్చింది? పుష్ప 2 పైన ఇప్పటికే అనేక అంచనాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు అంటే బన్నీ ఫ్యాన్స్ దీనిపైన అనేక ఆశలు పెట్టుకున్నారు. అల్లు అర్జున్కి మరో ప్రతిష్టాత్మకమైన సినిమాగా ఇది మారబోతుంది. ఎందుకంటే పుష్పకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు పొందిన తర్వాత బన్నీ పైన అనేక అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు పుష్ప 2కు సంబంధించిన ఈ ఆడియో బయటికి రావడం అనేది ఒక సంచలనంగా కనిపిస్తుంది. ఇంతకీ ఈ ఆడియోని ఎవరు రిలీజ్ చేసి ఉంటారు? నిజంగానే ఇది మెగా ఫ్యాన్స్ కుట్రగానే మనం భావించాలా? అనేక విషయాలు మనం తెలుసుకుందాం. బిగ్ టీవీ ప్రతినిధి మనకి శ్రీపాల్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, గుడ్ ఈవినింగ్ అండి. గత 15 రోజుల నుండి పుష్ప ప్రమోషన్స్ అయితే ఇటీవల స్టార్ట్ అయ్యి కొంచెం ఉధృతంగా అయితే ప్రమోషన్ చేస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో పుష్ప 2 గురించి సినిమా మొత్తం లైవ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము, ఏ టైంలో ఆ టైం అయితే ప్రీమియర్ ఎంత పెట్టైనా డబ్బులు పెట్టుకొని ఈ పుష్ప సినిమాని మేము పైరసీ చేసేసి మొత్తం ఏర్పాట్లు చేసుకున్నారు. డైరెక్ట్ యాంటీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, మరియు మెగా ఫ్యాన్స్ అనుకోవచ్చు. ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరు 10 అకౌంట్లు క్రియేట్ చేసి అయితే లైవ్ ఇవ్వడానికి అయితే సిద్ధమైపోయామని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ ఫ్యాన్స్ మొత్తం ట్విట్టర్ లో ఇది మొత్తం ఎలా జరుగుతుందంటే బన్నీ ఫ్యాన్స్ కి యాంటీ పైరస్ తో ఆపే ప్రయత్నం చేస్తారా, లేదంటే వదిలేస్తారా, లేదంటే ఈ యాంటీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అనుకోవచ్చా, లేదంటే ఇంకేమైనా యాంటీ ఫ్యాన్స్ అనుకోవచ్చా? మెగా ఫ్యాన్స్ అయితే విపరీతమైన కామెంట్స్ ఎక్స్ లో అయితే గానీ పుష్ప గురించి ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది సోషల్ మీడియాలో అని చెప్పవచ్చు. ఇకపోతే వీళ్ళని పట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుందని అందులో ఒక పర్సన్ అడగగా, నేను VPN అకౌంట్ క్రియేట్ చేసి పట్టుకుంటాను, VPN అకౌంట్ ద్వారా నేను క్రియేట్ చేస్తే ఎవరు నన్ను పట్టుకోలేరు, సైబర్ క్రైమ్ కూడా మనం దొరకము, ఇది VPN IP ద్వారా చేసేసి సినిమా చూస్తున్నంతసేపు లైవ్ పెడతాను, సినిమా నుంచి బయటికి రాగానే డిలీట్ చేసేస్తానని అయితే చెప్తున్నాడు తను. ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది? అల్లు ఫ్యాన్స్ మరియు మల్లు ఫ్యాన్స్ కూడా ఉన్నారు కేరళలో. ఇకపోతే బీహార్ లో జరిగింది ఈవెంట్, ప్లస్ చెన్నైలో జరిగింది, మరియు కొచ్చిన్ లో జరిగింది. ఇక్కడ జరిగిన ఈ మూడు ఈవెంట్ల మీద కూడా చాలా ట్రోల్స్ అయితే ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాలో కానీ, మీమ్స్ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ చాలా క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే ముంబైలో కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కాకపోతే ఇంతవరకు పర్మిషన్ రాలేదు. హైదరాబాద్ లో కూడా పర్మిషన్ రాలేదు. ఇకపోతే 4వ తారీఖు నుంచే ప్రీమియర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రొడక్షన్ వాళ్ళు ప్లస్ హీరో వీళ్ళందరూ. 4వ తారీఖు నుండే ఈ యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ అని అనుకోవచ్చు, వీళ్ళైతే ఆ రోజు రాత్రి నుండే షోస్ ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారు. మొబైల్లో షూట్ చేసి VPN ద్వారా ఈ లైవ్ ఇవ్వడానికి అయితే సిద్ధమైపోయారు. దీన్ని ఎలా సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేస్తారా, మరి ఏం జరుగుతుంది అనేది మనం అయితే వేచి చూడాల్సి. గణేష్ గారు. ఎస్ శ్రీపాల్, ఇప్పుడు బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ ఒక తారాస్థాయిలో యుద్ధం జరుగుతుందనడానికి ఇది ఒక క్రైటీరియా మనం చూడాల్సిన అవసరం ఉందా? ఆ స్థాయిలో మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ యుద్ధం కొనసాగుతుందని అనుకోవచ్చా? తప్పకుండా కొనసాగుతుందని అనుకోవచ్చు. కాకపోతే ఈ సినిమా మీద కూడా చాలా రోజుల నుంచి అల్లు అర్జున్ గారు వేరే ఒక స్టేట్ కి వెళ్ళేసి ప్రచారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన మీద ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ప్రతిదీ ఆయనది ఏం చేసినా గానీ, మొన్న చెన్నైలో కూడా డాన్స్ చేసింది కూడా చాలా విపరీతమైన ట్రోల్స్ చేశారు. అతను చేసిన వర్క్ కావచ్చు కానీ, నిన్న ఓన్లీ కొచ్చిన్ లో తను బ్రాండ్ వేసుకున్నాడు, షర్ట్ ప్లస్ ఉంగరం ఇట్లా చేతులకి మినీ బ్రాండింగ్ చేసుకుంటే దాన్ని కూడా విపరీతమైన ట్రోల్ చేశారు ఈ రోజు సోషల్ మీడియాలో. ఇది మెగా ఫ్యాన్స్ చేస్తున్నారా, లేదంటే యాంటీ ఫ్యాన్స్ ఎవరైనా చేస్తున్నారా ఏంటనేది అయితే తెలియాల్సింది. శ్రీపాల్, ఇప్పటి వరకు మనం సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ కావచ్చు, లేకపోతే మిగతా అనేక రూపాల్లో డ్యామేజ్ కావచ్చు చేయడం చూసాం. ఇప్పుడు VPN ద్వారా ఒక సినిమా రిలీజ్ రోజు నుంచి అన్ని షోలు కూడా ఆ IP అడ్రస్ మారుస్తూ ఎవరికీ దొరకకుండా చేసే కుట్రను మనం తొలిసారిగా వింటున్నాం. నిజంగా దీన్ని మెగా ఫ్యాన్స్ చేసినా లేకపోతే మరో రూపంలో జరిగినా దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే వీళ్ళు ఫ్యాన్స్ అయితే చేయడానికైతే సిద్ధమైపోయినట్టే కనిపిస్తుంది. ఒక్కొక్కరు 10 అకౌంట్లు చేయడం అంటే కూడా సైబర్ క్రైమ్ కూడా ఇది తలనొప్పిగా మారేలా ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం సినిమా తీసి మొత్తం ఫేస్బుక్ లో కానీ, ఎక్స్ లో కానీ, ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ డైరెక్ట్ వాళ్ళు ఎంతవరకు సొల్యూషన్ వస్తుంది, ఎంతవరకు అడ్డుకోగలరు అనేది చాలా అయితే విచారకరం.
అంటే ఇప్పటి వరకు మనం అనేక రూపాలు చూసాం. ఇప్పుడు ఇంత సీరియస్ ఇష్యూని పుష్ప టీము అంటే అటు నిర్మాతలు కావచ్చు, లేకపోతే దర్శకుడు సుకుమార్ కావచ్చు, లేకపోతే బన్నీ కావచ్చు, ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది దీన్ని? అంటే సీరియస్నెస్ తీసుకుంటారు, కంపల్సరీ అయితే పైరసీని వాళ్ళు తీయకుండా అయితే అడ్డుకుంటారు. మరి ఎలా చేస్తారు అనేది అయితే మనకి ఇంకా సైబర్ క్రైమ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఇంకేమన్నా చిన్న క్లిప్ వచ్చినా కానీ డిలీట్ చేస్తారా, లేకపోతే వీళ్ళకి ఒక మ్యూజిక్ ద్వారా కానీ ఒక ఐడి క్రియేషన్ అయితే ఉంటుంది. ఆ ఐడి సోషల్ మీడియాలో ముందే గూగుల్ కి అప్లై చేసి, యూట్యూబ్ కి అప్లై చేసి అలా ఏమన్నా నిర్ణయించుకుంటారా? నిన్ననే సెన్సార్ అయింది. సెన్సార్ కూడా మామూలుగా 3 గంటల 20 నిమిషాల సెన్సార్. ఆ సెన్సార్ U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ సెన్సార్ ఇచ్చినప్పటి నుంచే ఇంకా విపరీతమైన ట్రోల్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి. ట్రోల్స్ ఎవరు ఆపలేట్లేదు. సినిమా అయితే ఈ పరిస్థితిలో ఎలా ముందుకు వెళ్తుంది అనేది అయితే ఆలోచించాల్సిన. శ్రీపాల్, మీరు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా ఇండస్ట్రీ పైన. మీరు గతంలో అనేక మంది అభిమానుల మధ్య వార్ చూస్తుంటారు. కానీ పుష్ప సినిమా నేపథ్యంలో మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఈ ఫ్యాన్స్ చేస్తున్న ఈ రాద్ధాంతం కావచ్చు, ఈ వార్ కావచ్చు, దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఏ స్టేజ్కి ప్రయాణం చేస్తుంది ఇది? అంటే గతంలో వీళ్ళిద్దరూ ఒకటే ఫ్యామిలీ అనుకుని అయితే చాలా మంది, బన్నీ ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన బన్నీ గారు కూడా తను ఈ చిరంజీవి గారిని చూసేసి తనైతే ఆదరించారనుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇదైతే వారు వాళ్ళ ఇంటి పరంగానో లేకపోతే ఇన్సైడ్ ఇండస్ట్రీ పరంగా రన్ అవుతుంది. గతంలో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పటి నుంచి ఇదైతే బయటికి పొక్కి వారు వన్ సైడ్ లా అయిపోయింది. అల్లు ఫ్యాన్స్ వేరు, అల్లు వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనేది అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే ఈ విధంగా సినిమాను ఒక ఏదైతే VPN ద్వారా బయటికి రిలీజ్ చేసి అంటే 4 షోలు బయటికి పూర్తి స్థాయిలో చూపిస్తామని చెప్తున్నారు. దాన్ని IP అడ్రస్లు మార్చడం ద్వారా ఎవరికి దొరకదని చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా 100 కోట్ల రూపాయలు పెట్టి తీస్తున్న సినిమాను నిజంగా దెబ్బతీసే అవకాశం అయితే కనిపిస్తుందా శ్రీపాల్? చాలా చాలా అవకాశం కల్పిస్తుంది. ప్రొడక్షన్ వాళ్ళకి ఏమి కాకపోయినా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ వాళ్ళు అయితే చాలా చాలా నష్టపోతారు. ఇంతవరకు ఎవరికి నైజాంలో అయితే అగ్రిమెంట్ చేయలేదు. ఒక పెద్ద సినిమాకి గతంలో 10 రోజుల ముందు దేవర్ లాంటి సినిమాని తీసుకుంటే 10 రోజుల ముందే బుకింగ్ ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు అయితే బుకింగ్ ఓపెన్ చేయలేదు. ఇంతవరకు ఒక్క థియేటర్ కూడా అగ్రిమెంట్ అయితే వీళ్ళు వేయలేకపోయారు. అగ్రిమెంట్ అయితే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఇది కార్పొరేట్ షోస్ కి 4th, 5th అమ్ముదాం అన్న ఆలోచనలో అయితే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక టికెట్ 2500, మామూలు టికెట్ అయితే 630 రూపీస్ గా పెడదామని నిర్ణయించుకుంటున్నారు. కాకపోతే ఇది ఎంత తర్వాత వీళ్ళు పైరసీ ద్వారా మొత్తం ఫ్యాన్స్ వాళ్ళు ఎంత పెట్టుకొని, యాంటీ ఫ్యాన్స్ 2500 కాదు 3000 టికెట్ పెట్టుకొని కొనుక్కొని కూడా చూసి X లో మొబైల్లో మొత్తం 2 గంటలన్నర నుంచి 3 గంటలన్నర వరకు వాళ్ళు లైవ్ ఫుటేజ్ ఇస్తే మాత్రం అభిమానులకి, ఇటు ప్రొడక్షన్ కి, ఎగ్జిబిటర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా చాలా నష్టం వాటిల్లో అయితే కనిపిస్తుంది. శ్రీపాల్, ఇప్పటికే అనేక ప్లాట్ఫామ్ చూస్తున్నాం మనం. ఐబొమ్మ లాంటివి కూడా చాలా వరకు వచ్చిన రోజునే రిలీజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ చాలామంది నిర్మాతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇటువంటి రిలీజుల ద్వారా తమను ఎలాంటి దెబ్బ తీసే అవకాశం లేదంటున్నారు. మరోవైపు నష్టాలు కూడా అంతగా లేవనేది చెప్తున్నారు. అంటే ఈ విధంగా ఒక 4 షోలు చేయడం ద్వారా నిజంగా అంత భారీ స్థాయిలో తీస్తున్న బన్నీ సినిమాకి నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేయచ్చా మనం? ఖచ్చితంగా అవకాశం వేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మొబైల్ పరంగా కానీ, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కానీ లైవ్ ఇవ్వడం చాలా సులభం వాళ్ళకి, VPN ద్వారా కూడా. ఎందుకంటే హై క్వాలిటీ కెమెరాస్, మొబైల్స్ వాడి దాని నుంచి మొత్తం లైవ్ ఇచ్చేసి అది పెట్టడం వల్ల, ఇంతకుముందు గతంలో టోరెంట్ లేకపోతే మూవీ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటి వల్ల నష్టం కొంతవరకే వాటిల్లేదేమో. కాకపోతే ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఒక యుద్ధంలా చేస్తున్నారు. ఒకరిని ఆపగలం, 100 మందిని ఆపగలం, ఒక థియేటర్ దగ్గర మనం రక్షణ కల్పించగలం. అన్ని థియేటర్స్ నుంచి రక్షణ కల్పించాలంటే ఇది నాకు తెలిసి సాధ్యపడదని అనుకుంటున్నాను. కాకపోతే ఫ్యాన్స్ వీళ్ళు ఎలా అడ్డుకుంటారు, ఎంత గొడవలు జరుగుతాయి, ఏం జరుగుతుంది అనేది అయితే తెలియదు ఇప్పటి వరకు. శ్రీపాల్, ఇక్కడ ఈ మధ్యలో ఆచార్య సినిమాను మధ్యలోకి తీసుకొచ్చారు. ఆచార్య సినిమాను దమ్ముంటే మీరు సక్సెస్ ఎందుకు చేసుకోలేకపోయారనేది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి అయితే ఒక సవాల్ వినిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? తప్పకుండా ఆచార్య సినిమా అయితే ఇక్కడ చిరంజీవి గారిని ఇష్టపడే వాళ్ళు, రామ్ చరణ్ ఇష్టపడే గతంలో కొరటాల శివ కూడా ఒక ఫ్లాప్ లేదు. ప్రతి సినిమా హిట్ కొట్టాడు అతను. మాక్సిమం అన్ని సినిమాలు కలెక్షన్ల పరంగా కానీ, హీరోల కెరియర్ పరంగా కానీ చాలా చాలా మంచి సినిమాలు అయితే హిట్లు ఇచ్చాడు. కాకపోతే ఈ ఆచార్య సినిమా అనేది అయితే ఇద్దరు తండ్రి కొడుకులు ఫస్ట్ టైం చేయడం వల్ల చాలా హైప్ అయితే ఉండేది. ఆ హైప్ ని కూడా ఎందుకంటే కథాపరంగా కావచ్చు, ఫ్యాన్స్ పరంగా కావచ్చు, అది వాళ్ళ అంచనాలను అయితే అందుకోలేకపోయింది. సినిమా అయితే డిజాస్టర్ గా మిగిలిపోయింది. కాకపోతే వాళ్ళు ఎందుకు హిట్ చేయలేదని చెప్పేసి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే నిలబడి గట్టిగా సోషల్ మీడియాలో అయితే అడుగుతున్నారు. శ్రీపాల్, ఇందులోనే ఒక కొత్త కోణ కనిపిస్తుంది. అంటే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్సే కాకుండా ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది. జానీ మాస్టర్ భార్య కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, డైరెక్ట్గా ఏదైతే బన్నీ ఫ్యాన్స్ పైన లేకపోతే బన్నీ పైన కూడా ఆరోపణలు వినిపించిన నేపథ్యం మనకు కనిపించింది. పుష్ప సినిమాలో ఉన్న సుకుమార్ పైన, ఆ టీం పైన కూడా అనేక విమర్శలు చేశారు. ఇది మనం 3వ కోణంలో ఎందుకు చూడాల్సిన అవసరం లేదంటారు?
ఖచ్చితంగా మీరు అన్నది గణేష్ గారు, ఎందుకంటే ఇది జరుగుతుంది ఈ గణేష్ డాన్స్ మాస్టర్ విషయంలోనైతే నిజంగా పుష్ప టీమే ఇదంతా చేయించిందని అయితే సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ పరంగా కానీ వెబ్సైట్ల పరంగా కానీ చాలా చాలా ఆరోపణలు వచ్చాయి. బన్నీయే దగ్గర నుండి చేయించాడు, లేదంటే సుకుమారే చేయించాడు అని చెప్పేసి అయితే ఇవి వాస్తవాలా అవాస్తవాలా తెలియకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఎలా రన్ అవుతుంది, ఫ్యాన్స్ క్రియేట్ చేశారా యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేశారా అనేది అల్లు అర్జున్ మీద అయితే ఒక పగ పట్టేసి అయితే పగలా ప్రవర్తిస్తూ సినిమాని అయితే మొత్తం రిలీజ్ చేసేస్తామన్న ఒక వార్ అయితే సోషల్ మీడియాలో చూస్తే భయంగానే ఉంది. సోషల్ మీడియాలో రిలీజ్ చేసేసి ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ శ్రీపాల్. ఇది టోటల్గా మనకి కనిపిస్తున్నది. ఒక్కసారి మనం ఆడియోని, అంటే ఏదైతే ఆడియో టేపు రిలీజ్ అయిందో ఆ సినిమాని ఏ విధంగా నష్టపరుస్తాం, ఏ విధంగా VPN ద్వారా మనం బయటికి చేస్తామన్నది ఏదైతే ఒక ఆడియో టేప్ ఉందో ఆడియో టేపును మరొకసారి విందాం. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. జస్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమాని నడిపిస్తా 3 hours ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్లు క్రియేట్ చేసుకున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10 ఐ విల్ డూ దిస్ థింగ్. నాకు మీరు సపోర్ట్ ఉంటాను. నాకు బుక్ చేయొచ్చు కదా ఒకటి. అది ఎంగేరా నేను చేసి అయితే నా మిషన్ పుష్ప మీద ఆల్రెడీ టికెట్లు బుక్ మాది కాదు మరి. ఇక మీ మిషన్ రివ్యూ ఒక నిమిషం, నువ్వు లైవ్ చేస్తావు కరెక్ట్. అక్కడ పిఆర్లు ఎర్రిపుక్లు కాదు కదా, గంటలో కదా. అందుకే కదా నేను గోస్ట్ అకౌంట్ తో వస్తా. గోస్ట్ అకౌంట్ అంటే కాదు, గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం VPN కనెక్ట్ చేసుకుని ఏదైనా VPN పర్టికులర్ గా VPN అయితే పీకేదేం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ రూమ్ అయితే కష్టం లేపుతా. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. నేను పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ కూడా వాడా. జస్ట్ లైవ్ పెడతారు కదా, అలా లైవ్ పెట్టేసి నేను సినిమాని నడిపిస్తా 3 hours ఆఫ్టర్ సినిమా అయిపోయి బయటకు వచ్చినా డిలీట్ చేసేస్తా వీడియో. అట్లా నేను 1 o'clock షోకి, 4 o'clock షోకి, 9 o'clock షోకి మొత్తం 10 అకౌంట్లు క్రియేట్ చేసుకున్నా ట్విట్టర్లో. 1 o'clock షో మార్నింగ్, నెక్స్ట్ 4 o'clock షో, దాని తర్వాత మార్నింగ్ 10 ఐ విల్ డూ దిస్ థింగ్. నాకు మీరు సపోర్ట్ ఉంటాను. నాకు బుక్ చేయొచ్చు కదా ఒకటి. అది ఎంగేరా నేను చేసి అయితే నా మిషన్ పుష్ప మీద ఆల్రెడీ టికెట్లు బుక్ మాది కాదు మరి. ఇక మీ మిషన్ రివ్యూ ఒక నిమిషం, నువ్వు లైవ్ చేస్తావు కరెక్ట్. అక్కడ పిఆర్లు ఎర్రిపుక్లు కాదు కదా, గంటలో కదా. అందుకే కదా నేను గోస్ట్ అకౌంట్ తో వస్తా. గోస్ట్ అకౌంట్ అంటే కాదు, గోస్ట్ అకౌంట్ అంటే నన్ను అడితే మాత్రం VPN కనెక్ట్ చేసుకుని ఏదైనా VPN పర్టికులర్ గా VPN అయితే పీకేదేం లేదు, ఎవడేం పీకడు. ఎందుకంటే ఇండియన్ రూమ్ అయితే కష్టం లేపుతా. ఒక సినిమాను ఫ్లాప్ చేయడం కోసం ఎన్ని కుట్రలు జరుగుతాయనేది మనం ఈ ఆడియో టేప్ ద్వారా మనకు కనిపిస్తుంది. 3 నిమిషాల 6 సెకండ్ల టేప్ అనేది ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. పుష్ప 2 సినిమాను ఏ విధంగా దెబ్బతీయాలి, మరోవైపు IP అడ్రస్లు ఎన్ని క్రియేట్ చేయాలి, దాదాపు 10 IP అడ్రస్ల ద్వారా దీన్ని రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం ద్వారా అసలు ఏమాత్రం దాన్ని దొరికే అవకాశం లేదని చెప్తున్న మాటలు మనకు ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే నిజంగా అభిమానులు ఏ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు, మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఆందోళన